రూపాయలు పోగొట్టేస్తే ఆ రికవరీ కోసం ఇంకో 10 మంది కుర్రాళ్ళు సైకిల్ వేసుకుని వచ్చారు. అంటే ఏ స్థాయికి మనం వెళ్ళిపోతున్నామో ఆలోచించాలి. లక్షల్లో పోగొట్టున్నారు పిల్లలు, బయటికి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు పేరెంట్స్. చెప్తే ఇక్కడ మాకు క్షేమం, సిగ్గుపడాలని చెప్పి మన ఆలోచనలు ఉన్నారు. క్రికెట్ బెట్టింగ్ మీద కూడా బాగా దృష్టి పెట్టాలి. పోలీసు యంత్రాంగాన్ని నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తాను, గట్టిగా ఉండాలి. పోలీసింగ్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఎక్కడ కూడా లాక్సిటీ, లూజ్గా ఉండడానికి వీల్లేదు, గట్టిగా ఉండాల్సిందే. సందర్భాలు కంట్రోల్ అవ్వాలంటే పోలీసు టైట్గా వ్యవహారం చేయాల్సిందే. నేనే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక రాజకీయవేత్తగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీసు యంత్రాంగాన్ని, దయచేసి మీరు మోర్ పెట్రోలింగ్ చేయండి, కేసెస్ స్ట్రాంగ్గా ఉంచండి, కంట్రోల్ చేయండి. తద్వారా ఎంటైర్ థింగ్ కంట్రోల్ అవుతుంది. ఒక్కడు గొలుసు పట్టుకెళ్ళి తీసుకొచ్చి కాళ్ళు చేతులు కొట్టి లోపల పారేయాలి. మళ్ళీ ఒక్కసారి జరగకూడదు అలాంటి సందర్భం. ఆ డిసిప్లిన్ మనం తీసుకురావాలంటే పోలీస్ యంత్రాంగం కూడా స్ట్రాంగ్గా పనిచేయాలనేది నా రిక్వెస్ట్. సిగరెట్ తర్వాత అంతకంటే ఇంకా కిక్ కావాలి, సిగరెట్ కంటే కిక్ కావాలి. అవసరమైతే ఓపియం, నల్లమందు, కొకైన్, చీప్గా వస్తుంది, గంజా వస్తుంది చీప్గా. గంజా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. కాలేజీకి వెళ్ళిపోతున్నారు, డబ్బులు కావాలి, సినిమాలు చూసి పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి అదే ఆనందం అనుకుని డబ్బులు ఉండవు. అప్పుడు ఏం చేస్తున్నారు? బైక్ దొంగతనం చేస్తారు పిల్లలు, కాలేజీ పిల్లలు, మేము అర్థేసే పిల్లలు బైక్ దొంగతనం చేస్తున్నారు. బైక్ ఆ బైక్ మీద 4 రోజులు తిరుగుతున్నారు. అంతకంటే బైక్ మీద తిరిగితే బైక్ సరదా తీరిపోయింది. అంతకంటే ఎక్కువ కావాలి డబ్బులు. గంజా తాగాలి, దానికి డబ్బులు ఇంకా కావాలి. అప్పుడు ఏం చేస్తున్నారు? చైన్ స్నాచింగ్. టెంపుల్కో, మసీదుకో, చర్చికి వెళ్తున్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని హెల్మెట్ పెట్టుకుని మన టవల్ కట్టేసుకుని చైన్ లాక్కుంటున్నారు. ఒక చైన్ లాక్కుంటే వాడికి ఈజీగా 2-3 లక్షలు వస్తుంది. దాంతో వాడు ఇతర విడతాం. గంజా ఫస్ట్ గంజా తాగడానికి అలవాటు పడతారు, తర్వాత అమ్మడానికి అలవాటు పడతారు, లాభంగా ఉంది కానీ. కానీ ఏదో ఒక రోజున చట్టం అంటూ ఉంటుంది, చట్టానికి పట్టుబడతారు. ఆ రోజుని వాడి భవిష్యత్తు నాశనం వాడు ఏడుస్తాడు, దాన్ని క్రమంగా మీరు ఏడుస్తారు. నా తల్లిదండ్రులు నా సరిగ్గా పెంచలేదని వాడు బాధపడతా ఉంటాడు. దయచేసి కలుగుతారు అందరూ కూడా, అది మాత్రం మర్చిపోవద్దు.